అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. బాధిత శిశువు కుటుంబానికి హామీ ఇచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండపల్లి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని హామీ. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు 30 రోజుల పాలనపై వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలని పరిశీలిద్దాం. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకై మానవ హక్కుల కమిషన్ ప్రజలకు గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గడిచిన 25 ఏళ్లుగా ప్రజలకు విస్తృత సేవలు అందించడం ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గా ప్రసాద్ అన్నారు. విశాఖలో జరిగిన మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలను ఇతర వ్యభిచార రొంపులోకి రాకుండా వారి హక్కులను కాపాడే విధంగా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మానవ అక్రమ రవాణా నివారణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య, న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్, మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు చెప్పినా పెట్టట్లేదు, హ్యాబియస్ కార్పస్ అంటారు. ఆమెను వెతికించి తెప్పించి నాకు ఇప్పించమని మేము చాలా వెంటనే ఇది అయ్యాం. వెంటనే పోలీసులు అనంతపూర్ పోలీసులకి డైరెక్షన్ ఇచ్చాం, ఆమెను వెతికి తీసుకురండి అని. ఆ పిల్లని 15 రోజుల తర్వాత తీసుకొచ్చారు. ఇటువంటివన్నీ కూడా మేము ఏంటంటే కోర్టులో విచారించాము. జనరల్గా మా ఛాంబర్స్లో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరమైనవి కొన్ని అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి పార్టీని మేము ప్రైవేట్గా విచారణ చేస్తాం. ప్రపంచంలో ఉండేటువంటి బాధ అంతా అమ్మాయిలో ప్రతిఫలిస్తూ ఆమె చెప్పిందనమాట. 15 ఏళ్ళ అమ్మాయి అసలు ఎందుకు పారిపోవచ్చు వచ్చాడు, నీకు నేను బాగా చూసుకుంటాను, నేను చూసుకుంటానంటే మరి మొదటి భర్తను ఆల్మోస్ట్ విడాకులు ఇవ్వకపోయినా అదే స్థితిలో ఉంది కాబట్టి ఈయన నమ్మింది. ఆయన ఎవడు అంటే మానవ హక్కుల అక్రమ రవాణాల్లో సిద్ధహస్తుడైన వాడు. బొంబే కలకట్టాలకి అనకూడదు కానీ మానవ స్త్రీలని వ్యాపారం చేసేవాడు. అతడి వలలో చిక్కుకుంది. అతడితో సహజీవనం చేస్తుంటే ఈ అమ్మాయికి పెద్ద కూతురు, ఒక పెద్ద కూతురు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంది, రెండో అమ్మాయి 15 ఏళ్ళు. నేను చెప్పకూడదు సభాముఖంగా, ఆ వ్యక్తి ఆ మొదటి అమ్మాయితో సంపర్కం పెట్టుకొని ఆమెను లొంగ తీసుకొని ఆమెతో కూడా కాపురం చేస్తున్నాడు. వాడికి ఏం చేయలేని పరిస్థితి. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని ఘోష ఆసుపత్రిలో ఆమె పరామర్శించారు. బాలికకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. శిశువుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందిస్తామన్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 5 నెలల శిశువుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇటువంటి మానవ మృగాలకు కనీసం బెయిల్ కూడా రాకుండా చూడాలని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి.
కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఎప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని. రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటే అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. మేము కూడా మంచిదే మిగిలిన టెస్టులు కూడా చేయడం. నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయటం మంచిదే. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటుంది. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం. ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలా మనిషిని? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటికి పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని ఘోష ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. బాలికకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మనం బాధ్యతగా ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. అయితే ఒక 5-6 ఓల్డ్ మంత్ బేబీ మీద రేప్ అనేది ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఈ పని చేశారో వారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని వారు తగిన శిక్ష డెఫినెట్గా ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా మీడియా నుంచి ప్లీజ్ సహకరించండి. బేబీ అయినా, మదర్ అయినా, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా తీసుకోకుండా ఉంటే మీ అందరికీ కూడా ఒక బాగుంటుంది. ఎందుకంటే చైల్డ్ని ప్రొటెక్ట్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. చైల్డ్ ఐడెంటిటీని మనం బయట పెట్టకూడదు. దేర్ఫోర్ వాళ్ళ మదర్నైనా, గ్రాండ్ మదర్నైనా ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ చేయటం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్లీజ్ చేయకండి. బికాస్ చైల్డ్ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మనం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. రాంబతిపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరమైన విషయం. దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా, అలాంటి ఈ జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని, ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు ఎప్పుడైతే కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బేబీ కండిషన్ అయితే కొంచెం పర్వాలేదు, షీస్ యాక్టివ్.
ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో బేబీకి కూడా ఇవ్వడం జరిగింది. సరైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా అధ్యయనం చేసి బేబీ అయితే కొంచెం హెల్తీగానే పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వీ షుడ్ కండెమ్. అండ్ ఇలాంటిది మనం బేబీ ఏదైతే అంటే ప్రతి ఆడపిల్లని కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. బేబీ ఎవరి దగ్గర అంటే 18 years ఉన్న బేబీ ఎవరున్నా, చిన్నపిల్లైనా ఏ అమ్మాయి అయినా కూడా మనం వాళ్ళని ఎవరు కస్టడీ చూస్తున్నారనేది కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి మదర్ కూడా ఇది ఉండాల్సిన అవసరం ఉంది. కొండకెంగువ పంచాయతీ జీలికవలస గ్రామానికి చెందిన 5 నెలల పసికందుపై చిన్నతాత వరస అయిన దూరపు బంధువు అత్యాచారం చేశాడని నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశామని రేపు కోర్టుకు తరలించనున్నట్లు బొబ్బిలిరెడ్డి ఎస్పీ పి శ్రీనివాసరావు స్థానిక విలేకరులకు తెలిపారు. రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జర్నివలస పంచాయతీ నేరలవలస గ్రామానికి చెందిన 40 ఏళ్ల బోయిన ఎరకన్న దొర చుట్టపు చూపుకై కొండకెంగువ పంచాయతీ జీలికవలస గ్రామానికి వచ్చాడని, శనివారం ఉదయం ఆయన ఇంట్లో ఉండగా 6 నెలల పాపకు తల్లి స్నానం చేయించి ఉయ్యాలలో వేసి నిత్యావసర సరుకుల కొనడానికి బయటకు వెళ్లిందని, ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఎరకన్న దొర ఉయ్యాలలో ఉన్న పాపను బయటకు తీసి అత్యాచారానికి పాల్పడినట్లు, పాప ఏడవడంతో ఆ పక్కనే ఉన్న పాప వాళ్ళ అక్క చెల్లి ఏడుస్తోందని వాళ్ళ అమ్మను కేకలు వేయగా ఆమె వెంటనే ఇంట్లోకి రాగా పాపను మరలా ఉయ్యాలలో పారేశారని, ఉయ్యాలకు రక్తం మరకలు ఉండడంతో ఆమె వెంటనే కర్ర తీసుకుని ఎరకన్న దొరను కొట్టడానికి ప్రయత్నించగా మత్స్యమత్తులో ఉన్న అతను బయటకు పరుగులు తీశాడని, చుట్టుపక్కల గ్రామస్తులు వెంబడించినప్పటికీ పరారయ్యాడని తెలిపారు. వెంటనే తల్లి గ్రామస్తుల సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసులు పాపను బాడంగి సిహెచ్సికు తరలించినట్లు, వారు మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఘోష ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఈ రోజు ఉదయం స్థానిక ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నేరలవలస వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నిందితుడు గతంలో కూడా ఇటువంటి పనులు చేసేవాడని ఆరోపించినప్పటికీ పోలీస్ రికార్డులలో ఎటువంటి కేసులు లేవని, ఇప్పుడు ఫోక్సో కేసు నమోదు చేశామని, సోమవారం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. వెళ్ళి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పారు. అక్కడికి వెళ్ళొస్తే ఆ అమ్మాయి చూసేసరికి వీడి చేతిలో పాప ఉంది, ఆ పాప ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట. చూసి ఇమీడియట్గా ఆవిడ ఏడ్చుకుంటూ పాప వచ్చి తల్లికి చెప్పింది. తల్లి ఇమీడియట్గా ప్రైవేట్ వెళ్ళి చూసేసరికి వాడు ఎరకన్న దొర అని చెప్పేసి వాడికి నేరేలు వలస, ఈవిడికి చిన్న అవుతాడు అనమాట. ఆయన పాపని ఇమీడియట్గా చేతుల్లో నుంచి తీసి ఉయ్యాల్లో పెట్టేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఆ బ్లడ్ చూసి ఇప్పుడు ఏం చేసిందంటే ఇమీడియట్గా భయపడి ఏం చేద్దాం అని చెప్పేసి తన చేతిలో ఉన్న కర్రను తీసేసరి వాడిని కొట్టడం జరిగింది. వాడేమో విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు, కొద్దిగా త్రాగిన మత్తులో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రైవేట్ పార్ట్స్ బ్లీడింగ్ అది వచ్చిందో ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత నేను రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ 65 Clause 2 Section 5M రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది. వెంటనే పాపని ఘోష హాస్పిటల్కి విజయనగరం పంపించడం జరిగింది. పాప ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తోటపాలెంలో ఉన్న గాయత్రి విద్యా సంస్థలలో జిల్లా స్థాయి 17వ ఛాంపియన్షిప్ తైక్వాండో పోటీలను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు అనేవి జీవితంలో భాగం కావాలన్నారు. ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, మానసిక ధైర్యం ఏర్పడతాయన్నారు. తైక్వాండో అనేది మరింత ఆత్మరక్షణకు తోడ్పడే క్రీడ అన్నారు. క్రీడలు బాగా రాణించి మంచి స్థాయికి వెళ్లాలని క్రీడాకారులను ఆశీర్వదించారు. తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు మాట్లాడుతూ 17వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా వ్యాప్తంగా 170 మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, సతీమణి సింధు, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, చైర్మన్ సుభాష్ చంద్రబోస్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయనగరం జిల్లాలో 17వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరుగుతున్నవి. ఈ టోర్నమెంట్లో ఎవరైతే విజేతలు అవుతారో, గోల్డ్ మెడల్ విన్నరు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మంత్ అనంతపూర్లో జరిగే రాష్ట్రీయ తైక్వాండో పోటీలకు పంపిస్తున్నాం. అక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్స్ కొడతారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయికి పంపించడానికి ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సబ్ జూనియర్, క్యాడిట్, జూనియర్, సీనియర్ లెవెల్లో జరుగుతున్నాయి. అలాగే ఈ ఫైటింగ్తో పాటు పూమ్సే అని చెప్పేసి ఆ డివిజన్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతుంది, ఒలింపిక్స్లో కూడా జరుగుతుంది. ఆ కేటగిరీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పూమ్సేలో కూడా గోల్డ్ మెడల్ విన్నర్స్ని అందరినీ తీసి మేము జాతీయ స్థాయికి ఇక్కడి నుంచి పంపిస్తాం, ట్రైన్ చేసి అందరినీ కూడా. పార్టిసిపేషన్ ఈరోజు 175 మెంబర్స్ పార్టిసిపేషన్ చేశారు. అంటే ఉమ్మడి జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, గరివిడి, కొత్తవలస, కోరుకొండ సైనిక్ స్కూలు, ఇక్కడ విజయనగరంలో ఉండే క్లబ్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సార్. భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టమైంది. పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గత 2 రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టమైంది. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న తంగడు పకీర్ నాయుడు, చింతల వేముల రాణి ఇల్లు కూలింది. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు సంఘటనా స్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడారు. గ్రామీణ బ్యాంక్ వీధిలో తంగుడు పకీర్ నాయుడు గారి ఇంటిపై విమలారాణి గారి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది. అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా బాధాకర విషయం అండి. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక 4 రోజుల ముందు హెచ్చరించడం కూడా జరిగింది. అప్పటికి కూడా ఆ ఇంటి మీద యజమానులు స్పందించలేదు. ఈరోజు పంచాయతీ నుండి కూడా వాళ్ళు గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందుకు వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పి అధికారులు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము కూడా తెలియజేస్తున్నాము. రాజకీయానికి అతీతంగా పరిషత్ సేవలు ఉండాలి అని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సూచించారు. విజయనగరం క్షత్రియ పరిషత్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్షత్రియులు ఎంతో కష్టపడి సాధించిన క్షత్రియ కార్పొరేషన్ కి గత ప్రభుత్వం ₹1 కూడా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులందరూ సమాజంలో గౌరవం పెరిగేటట్లు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. నూతన కార్యవర్గ ఎంపిక శాంతియుత వాతావరణంలో జరిగింది. అధ్యక్షునిగా పెనుమత్స సీతారామరాజు, కార్యదర్శిగా సాగి శివ సీతారామరాజు, కోశాధికారిగా గొట్టముక్కల రామరాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకి అశోక్ గజపతిరాజు అభినందనలు తెలియజేశారు. ఉంటాయి. మన రాష్ట్రంలో జరిగిందంతా ఉత్తర కోస్తా జిల్లాల్లో చూస్తే మరింత గమ్మత్తుగా తయారైంది. మనకి నా అభిప్రాయంలో 4 కదా విద్యాశాఖ మంత్రులు ఉత్తర కోస్తా జిల్లాల నుంచి, బొత్స సత్యనారాయణ గారు, గంటా శ్రీనివాస్ గారు, ఆనంద్ గజపతి గారు, బివిజి రాజు గారు. ఇంకా ఎవరైనా మర్చిపోయామా? వీరందరూ చేసిన పని ఏంటి అని మనం కొంచెం చూసినట్లయితే ఒకరు మాత్రం తేడా విపరీతంగా కనిపిస్తుంది. 10,50,000 మంది పిల్లలకి బడిలా కట్ట చేశారు. రాజకీయం అంటారా, దుర్మార్గం అంటారా? చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏం లేని కావు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉంది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. మన ప్రజాప్రతినిధులు వెన్నిముక్క లేని ప్రజాప్రతినిధుల్ని ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, సంక్షోభాలను దాటి ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం 30 రోజులు పాలన పూర్తి చేసుకుంది.
చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. చంద్రబాబు 30 రోజుల పాలనపై వాజీ ప్రత్యేక కథనం. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని నెల రోజుల్లోనే చేసి చూపించారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ కూటమి నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేసింది. ఈ 30 రోజుల్లో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. వృద్ధాప్య వితంతు పింఛన్లను 4,000 రూపాయలకు పెంచారు. దివ్యాంగుల పింఛన్ను రెట్టింపు చేసి 6,000 రూపాయలకు పెంచారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. వైసీపీ పాలనలో మూలపడిన రాజధాని అమరావతి పనులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునఃప్రారంభించారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులను 2026 నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏపీకి పరిశ్రమలను తీసుకువచ్చేలా చర్యలు ప్రారంభించింది. ఏపీలో 60,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు. ఈ 30 రోజుల్లోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి, విజయవాడ తూర్పు బైపాస్కు ఆమోదం కూడా లభించింది. నెల రోజుల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందించారు. పట్టిసీమను మొదలుపెట్టి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించారు. అత్యాచారం చేసిన కేసులో నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేశారు. 5 ఏళ్ల తర్వాత పలాసాకు తాగునీరు, పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు అందించింది. వైజాగ్ మెడ్టెక్ జోన్లో కంపెనీలో ప్రారంభం. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు, రాజముద్రతో పాసు పుస్తకాలు వంటి పనులు కూడా ఈ నెల రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం విజయవంతం చేసింది. నవ్యాంధ్రను నడిపించడంలో సీఎం చంద్రబాబు మార్కు అడుగడుగునా కనబడింది. 16న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు దేవాలయం అర్చకులు రమేష్ కుమార్ తివారీ పేర్కొన్నారు. ఈ రోజు వాచి న్యూస్ తో మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం 5 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు గణపతి పూజ, 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు శ్రీచక్ర మండప ఆవాహన, మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల వరకు నుంచి సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం 3 గంటలకు హోమం, సాయంత్రం 5 గంటలకు మహాపూర్ణాహుతి ఉంటాయని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మవారి తాలూకు ఆషాఢ శుద్ధి దశమి అంది 16/7/2024 నాడు అమ్మవారి తాలూకా మంగళవారం నాడు పడ్డాది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అమ్మవారి తాలూకా విశేషం ఏంటంటే అమ్మవారికి ధ్వజస్తంభం ఏ విధంగా పెట్టామో అదేవిధంగా అమ్మవారికి ముక్కు ద్వారం పెట్టించాం. అమ్మవారికి అష్టలక్ష్మి ద్వారం ఉంది. నేను తెల్లవారు 7 గంటలకి అంటే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి స్థాపిస్తాం. మంగళవారం నాడు అమ్మవారికి తెల్లవారు 5 గంటలకి అమ్మవారి తాలూకా సుప్రభాత సేవ జరుగుతుంది. సుప్రభాత సేవ తెల్లవారు 5 గంటలు అయిన తర్వాత బ్రహ్మముహూర్తంలోని 6 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యావచనం పూజ అవుతాయి. 9 గంటల నుంచి 12:30 వరకు శ్రీచక్ర ఆవాదనం అంటే అమ్మవారికి శ్రీచక్రం 9/9 సోమేధికలతో తయారు చేసేసి 108 కలశాలతో అమ్మవారికి శ్రీచక్రం తాలూకా కలశాలు పెట్టేసి శాస్త్ర కలశాభిషేకం చేస్తాం. ఈ తుంబ, త్రేమి, నేడర, వర ఇవన్నీ వేస్తారు. మొత్తం 8 రకాల కర్రలు వేస్తారు. ఆ కర్రలు ఏంటంటే ఒక్కొక్క కర్ర ఒక్కొక్క గ్రాహకం ఉంటుంది. మన 9 గ్రాహకాలు ఉంటాయో అదేవిధంగా ఒక్కొక్క కర్ర ఒక్కొక్క గ్రాహకం వచ్చేసేసి అమ్మవారికి తేనెలోని ముంచేసి కమలం అంటే పద్మం తాలూకా కమలం తాలూకా ముంచేసి అమ్మవారి హోమంలో వేస్తాం 108 సార్లు. ఓం శ్రీ మాత్రేహే నమః అంటారు, లలితాలు అంటారు. చూసారా, మాత్రం అంటే మనం ఈడవే మన మాత్రం అమ్మవారి సంపుస్తే అందరూ లోక కళ్యాణం కోసం చాలా మంచిది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి అమ్మ శక్తిపీఠం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ జాతీయ అధ్యక్షులు గోపాల్ చరణ్ గారు తెలిపారు.
విశాఖలో అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీకి 190 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రంలో ఈ శక్తిపీఠం నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన శక్తిపీఠం నిర్మాణం వచ్చే ఏడాదికి తొలి దశ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. సమ్మేళన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యవర్గం బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి విశాఖ విచ్చేసిన గోపాల్ చరణ్ గార్గ్ పాత్రికేయులతో మాట్లాడారు. 108 అడుగుల ఎత్తు, 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు కొలతలతో 10 ఎకరాలలో మహాలక్ష్మి అమ్మ మందిరం నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. महामंत्री आदरणीय गोपाल गोयल जी जो दिल्ली से चलकर आए हैं, हमारे राष्ट्रीय उपाध्यक्ष आदरणीय MP गोयल जी, हमारे नेशनल सेक्रेटरी श्री चांदमल अग्रवाल जी जो विशाखापट्टनम से हैं, हमारे राष्ट्रीय संगठन मंत्री भाई शशिकांत अग्रवाल जी जो हैदराबाद से चलकर आए हैं, आंध्र प्रदेश इकाई का शपथ ग्रहण समारोह आयोजित करने जा रहे हैं। हमारे समाज सम्मेलन के जो अन्य पदाधिकारी जिनकी आज हम सबका शपथ ग्रहण समारोह करेंगे। రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన భూ దోపిడీలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, విశాఖ ఫైల్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 నెల పూర్తి అయిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏ అకేషన్ లో కూడా రాలేదు. అటువంటి ఒక భారీ విజయాన్ని చేకూర్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 4 రోజుల్లో ప్రభుత్వం ఎలా పరుగులు తీస్తా ఉంది, ప్రజల ఆకాంక్షలు ఆశయాల మేరకు ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఒక లెజెండరీ పొలిటికల్ పర్సనాలిటీ, 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఈరోజు ఒక చరిస్మాటిక్ లీడర్, మరి పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, అలాగే కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితోటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 30 రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఒకసారి చూస్తా ఉంటే, మరి గతంలో 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురి చేసింది, ఈ 4 రోజుల్లో ఈ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఏ విధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా పరుగులు తీస్తుందన్న విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి అందులో వైజాగ్ పెందుర్తి పరిధిలో అంతర్రాష్ట్ర దొంగని పట్టుకున్నామని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం పేర్కొన్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి పేరు శ్రీనివాసరెడ్డిగా గుర్తించామని, 2022లో బైక్లో దొంగతనం చేసేవాడని, గతంలో అంటే 2003, 2005 సంవత్సరాలలో గాజువాక స్టీల్ ప్లాంట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు. ఆ తర్వాత భువనగిరికి పారిపోయిన నిందితుడు మార్చిలో మళ్లీ విశాఖ వచ్చాడని, ప్రతి 20 రోజులకి ఒక్కసారి దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు. భరతనగర్ ప్రహ్లాదపురం ఒక ప్రొఫెసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీర్థయాత్రలకి గుజరాత్, సోమనాథ్ అవన్నీ వెళ్ళగా అప్పుడు అఫెన్స్ జరిగింది. సో ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది చేశాము. అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ లో టోటల్ గా 403 గ్రాముల బంగారం టోటల్ ప్రాపర్టీ లాస్ అయిందండి. అలాగే 2620 గ్రామ్స్ వెండి కూడా లాస్ జరిగింది. సో మేము రికవరీ వచ్చి 237 గ్రాములు రికవరీ గోల్డ్ రికవరీ చేసాము. అలాగే 1935 గ్రాములు సిల్వర్ రికవరీ చేయడం జరిగింది.
పాలస్తీనా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న నండూరి ప్రసాదరావు భవన్ సిఐటియు ఆఫీసులో ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా పాలస్తీనా సంఘీభావ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఆక్రమణ దాడి విరమించుకోవాలని, గత 9 నెలలుగా దాడి చేస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని ఆరోపించారు. ఈ రోజు స్వచ్ఛతా పఖ్వాడా 2024 సందర్భంగా వాక్థాన్ విశాఖ బీచ్ రోడ్ లో జరిగింది. స్వచ్ఛతా వాక్థాన్ ను HPCL స్పెషల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ బాలదండయోతపాని, సేల్స్ DGMC మురళీకృష్ణ, రీజియన్ DGM పత్తి శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కే బీచ్ కాళీమాత దేవాలయం దగ్గర జరిగిన స్వచ్ఛతా సమావేశానికి 250 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. వాక్థాన్ జరుగుతూ ఉండగా ప్లకార్డులు ప్రదర్శించి స్వచ్ఛతా నినాదాలు చేశారు. ఆర్కే బీచ్ నుండి దాదాపు 6 బ్యాగుల నిండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను గన్ని బ్యాగ్లలో సేకరించి పారవేశారు. వాడా అని చెప్పి జూలై 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా శుభ్రత స్వచ్ఛత గురించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి కోసం అని చెప్పి రకరకాల కార్యక్రమాలని తీసుకొచ్చింది. రకరకాల కార్యక్రమాలు మేము చేస్తున్నాము సౌత్ సెంట్రల్ జోన్ LPG నుంచి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ స్వచ్ఛత శపథం ఇప్పించాము అందరికీ. మా LPG డెలివరీ బాయ్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, అట్లానే రిటైల్ నుంచి మా రిటైల్ హెడ్స్, తర్వాత వాళ్ళ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ. గుడివాడ అమర్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని, అతని మాటల వల్ల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నం VJF ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చర్చించేందుకు ప్రెస్ క్లబ్ కు రమ్మని సవాల్ చేసినప్పటికీ గుడివాడ అమర్ రాలేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ పై పోలీస్ కేసు పెడతానని, సోమవారం తన పోలీస్ కమిషనర్ కు కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. VJF ప్రెస్ క్లబ్ దిగువ భాగంలో గుడివాడ అమర్ ఫ్లెక్సీ పైకి కోడిగుడ్లు విసిరి బివి రామ్ తన నిరసన తెలియజేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావుతో బివి రామ్ భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన గుడివాడ అమర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చూడాలని రామ్ కోరారు. ఒక లేనిపోయిన ఆరోపణ చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఈయన ముఖ్య పాత్ర భూమిక పోషించారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీకు చేతకానప్పుడు, దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పుడు మాటలు పేల్చావని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఉత్తరాంధ్ర ప్రతిష్ట పూర్తిగా భ్రష్పడించేసాం. కేవలం జగన్ భజన కోసం, జగన్ మెప్పు కోసం, అంటే ఉత్తరాంధ్ర తీసుకెళ్ళి జగన్ కాళ్ళ దగ్గర పెడతానని అడుగుతున్నాను. ఇలాంటి నీచుడు నైవంచుకుడు అసలు ఉత్తరాంధ్ర ఉంటానికి వీళ్ళు మనం చేస్తున్నాను. 120 మంది అనాథలకు ఉచిత చలన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఆధ్వర్యంలో 120 మంది అనాథలకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు ప్రభాస్, దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించిన కల్కి చిత్రం మహాభారతంకు సంబంధించింది కావడం తెలిసిందే. పిల్లలు కథలోని నీతి ఇంకా విలువల గురించి మరింత తెలిపే విధంగా విశాఖ నగరంలోని రామా టాకీస్ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరై పిల్లలతో కమిషనర్ ముచ్చటించారు. అనంతరం JCI సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ భార్గవ్ మహర్షి, శివాజీ బుద్ధరాజు తదితరులు పాల్గొన్నారు. సాయం మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి? రేపటి కోసం. ఎందుకంటే అనాథ పిల్లలకు సరిగ్గా చదువు చెప్తే, సాయం చేస్తే, మంచి భోజనం, మంచి అకామిడేషన్, మంచి ట్రైనింగ్, మంచి కల్చర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే రేపటి సిటిజన్స్, రేపటి కోసం వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవుతారు. మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు మన వైజాగ్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని
ఈరోజు రేపటి కోసం ఈ ఎండెవర్ విశాఖ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మొల్ల రామాయణ పరిమళ వ్యాఖ్య గ్రంథ ఆవిష్కరణ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో శ్రీ లలితా పీఠం దర్బారు హాల్లో ఆచార్య కొలవెన్ను మలయవాసిని రాసిన మొల్ల రామాయణ పరిమళ వ్యాఖ్య గ్రంథ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు ఈ పెద్ద వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, పూర్వ శాసన మండలి సభ్యులు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ రచయిత డివి సూర్యరావు గ్రంథ సమీక్ష గావించారు. మద్యం మత్తులో ఒక యువకుడు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేశాడు. కానిస్టేబుల్ చెయ్యి విరిగిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు. విశాఖలో 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షిస్తామని, పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలని, కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. బాధిత శిశువు కుటుంబానికి హామీ ఇచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండపల్లి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని హామీ. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు 30 రోజుల పాలనపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.